భగవద్గీత 7వ అధ్యాయము సప్తమాధ్యాయం జ్ఞానవిజ్ఞాన యోగం శ్లోకం 1-10 విజయేయమాత్మనస్తత్వం సంయోగం సముదాహృతం భజనీయమతేదానీమీశ్వరం రూపమీర్యతే మయాసక్తం మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా ధ్యాస్యసి తచ్చురౌన్. తాత్పర్యం: పూర్వాధ్యాయాంతంలో మద్దతచిత్తుడై నన్ను భజించేవాడు యోగులందరిలోనూ శ్రేష్ఠుడు అని చెప్పబడింది. భక్తిభాజనుడవైన నీ స్వరూపం ఎటువంటిది అనే ప్రశ్నను అపేక్షించి స్వస్వరూపాన్ని నిరూపిస్తూ శ్రీభగవానుడు పలికెను, పార్థా, సర్వవిధాల నా శరణాగతుడవై అగ్నిహోత్ర తపోదానాదుల ఫలాలను గ్రహించకుండా నాయందు మనస్సును నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ విభూతి బలసకైశ్వర్యాది సంపన్నమైన నా పూర్ణస్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకోగలిగే రీతిని విను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. తాత్పర్యం: నేను నీకు అనుభవోపాయంతో కూడిన బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెబుతున్నాను. దీనిని గ్రహిస్తే ఈ శ్రేయోమార్గంలో ఇహలోకంలో మరి తెలుసుకోదగినది ఏదీ మిగలదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధై యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత. తాత్పర్యం: నాపై భక్తి లేకుంటే నా జ్ఞానం కలగడం దుర్లభం. మనుష్యేతరాలైన అసంఖ్యాక జీవులకు శ్రేయోమార్గ ప్రవృత్తియే లేదు. జ్ఞానయోగ్యులైన మనుష్యులలో వేలల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే ముముక్షువులలో కూడా ఎవరో ఒకడు అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. దుర్లభమైన ఇటువంటి ఆత్మతత్వాన్ని నీకు చెబుతున్నాను. భూమరాపో నలో వాయువః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మేధిన్యా ప్రకృతిరష్టధ. తాత్పర్యం: ఈ విధంగా శ్రోతయైన అర్జునుని ఏకాగ్రచిత్తుని చేసి ప్రకృతి సహాయంతో సృష్టినునర్చు ఈశ్వరతత్వాన్ని నిరూపింపగోరి ముందుగా ప్రకృతిని వర్ణిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలుగా నా మాయాశక్తి విభజించబడింది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవహూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. తాత్పర్యం: అర్జునా, అష్టవిధమైన ఈ ప్రకృతిని అపరం, నికృష్టం అని గ్రహించు. ఎందుకంటే ఇది జడమూ పదార్థమూ అయి ఉంది. దీనికంటే వేరైన నా పరా ప్రకృతి శ్రేష్ఠమైన చేతన రూపమూ జీవస్వరూపంగా ప్రకాశిస్తోంది. జగత్తులో అంతఃప్రవిష్టమైన ఈ జీవభూతమైన ప్రకృతే జగత్తును ధరిస్తోంది. ఏతద్యోనిని భూతాని సర్వానీత్యుపధారై అహం క్రౌత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తద్. తాత్పర్యం: పరంపర ప్రకృతులను వర్ణించి వాటి ద్వారా తన సృష్టి కారణాన్ని వర్ణిస్తున్నాడు. ఈ నా ఉభయ విధ ప్రకృతి నుండి జడ్చేతనాత్మకాలైన క్షేత్రక్షేత్రజ్ఞ రూపమైన సర్వభూతాలు జనిస్తున్నాయి అని గ్రహించు. జడ ప్రకృతి దేహరూపంలో పరిణతమై క్షేత్రం అవుతోంది. నా అంశయైన చేతన ప్రకృతి భోక్తృరూపంలో దేహంలో ప్రవిష్టమై స్వకర్మచేత దేహాన్ని ధరిస్తూ జీవుడు అని అనబడుతోంది. ఈ 2 ప్రకృతులు నా నుండి కలిగినవే. కనుక నేను సప్రకృతికమైన సమస్త జగత్తుకు సృష్టి ప్రళయాలకు కారణభూతుణ్ణి. మత్తః పరతరం నాన్యత్కీదస్తి ధనడయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణైవ్. తాత్పర్యం: ధనంజయ, నాకంటే శ్రేష్ఠతరమైన జగత్కారణం వేరొకటి లేదు. దారానికి మణులవలే, తంతువుల పటమువలే ఈ జగత్తంతా కూడా ఆత్మభూతుడనైన నాయందు అనుగతమై నాచే ధరించబడుతోంది. రసోహమప్సు కౌత్తేయ ప్రధాస్మి శశి సూర్యేవ ప్రణవ సర్వ వేదేషు సద్దః థే పౌరుషం న్యూష్. తాత్పర్యం: కౌంతేయ, నీటిలోని రసతన్మాత్ర, చంద్రసూర్యులలో జ్యోతి, చతుర్వేదాలలో ఓంకారం, ఆకాశంలో శబ్దం, మనుష్యులలో పురుషకారం నేనే అయి ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విధావత్ జీవనం సర్వహూతేషు తపశ్చాస్మి తపస్విష్. తాత్పర్యం: నేను పృథివియందు పవిత్ర గంధంగాను, అగ్నియందు దీప్తిగాను, జీవులందరిలోనూ ప్రాణవాయువుగాను, వానప్రస్థాదులైన తపస్సులలో ద్వంద్వసహన రూపమైన తపశ్శక్తిగాను విరాజిల్లుతున్నాను. బీజం మాం సర్వహూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధిర్బుద్ధిమతమస్మి తేజస్తేజస్వినామః. తాత్పర్యం: అర్జునా, నన్ను స్థావర జంగమాలైన సకల భూతాలకు సనాతనమైన కారణంగా తెలుసుకో. నేను వివేకులైన వారిలో వివేకబుద్ధిని, తేజస్వంతులైన వారి తేజస్సును కూడా అయి ఉన్నాను. భగవద్గీత సప్తమాధ్యాయం జ్ఞానవిజ్ఞాన యోగం శ్లోకం 1-10
క్లుప్తముగా పూర్వాధ్యాయాంతంలో మద్దతచిత్తుడై నన్ను భజించేవాడు యోగులందరిలోనూ శ్రేష్ఠుడు అని చెప్పబడింది. భక్తిభాజనుడవైన నీ స్వరూపం ఎటువంటిది అనే ప్రశ్నను అపేక్షించి స్వస్వరూపాన్ని నిరూపిస్తూ శ్రీభగవానుడు పలికెను, పార్థా! సర్వవిధాల నా శరణాగతుడవై అగ్నిహోత్ర తపోదానాదుల ఫలాలను గ్రహించకుండా నాయందు మనసును నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ విభూతి బలసకైశ్వర్యాది సంపన్నమైన నా పూర్ణస్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకోగలిగే రీతిని విను. నేను నీకు అనుభవోపాయంతో కూడిన బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెబుతున్నాను. దీనిని గ్రహిస్తే ఈ శ్రేయోమార్గంలో ఇహలోకంలో మరి తెలుసుకోదగినది ఏదీ మిగలదు. నాపై భక్తి లేకుంటే నా జ్ఞానం కలగడం దుర్లభం. మనుష్యేతరాలైన అసంఖ్యాక జీవులకు శ్రేయోమార్గ ప్రవృత్తియే లేదు. జ్ఞానయోగ్యులైన మనుష్యులలో వేలల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే ముముక్షువులలో కూడా ఎవరో ఒకడు అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. దుర్లభమైన ఇటువంటి ఆత్మతత్వాన్ని నీకు చెబుతున్నాను. ఈ విధంగా శ్రోతైన అర్జునుని ఏకాగ్రచిత్తుణ్ణి చేసి ప్రకృతి సహాయంతో సృష్టినర్చు ఈశ్వరతత్వాన్ని నిరూపింపగోరి ముందుగా ప్రకృతిని వర్ణిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలుగా నా మాయాశక్తి విభజించబడింది. అర్జునా! అష్టవిధమైన ఈ ప్రకృతిని అపరం, నికృష్టం అని గ్రహించు. ఎందుకంటే ఇది జడము, పదార్థమూ అయి ఉంది. దీనికంటే వేరైన నా పరా ప్రకృతి శ్రేష్ఠమైన చేతనా రూపము, జీవస్వరూపంగా ప్రకాశిస్తోంది. జగత్తులో అంతప్రవిష్టమైన ఈ జీవభూతమైన ప్రకృతే జగత్తును ధరిస్తోంది. పరంపర ప్రకృతులను వర్ణించి వాటి ద్వారా తన సృష్టి కారణాన్ని వర్ణిస్తున్నాడు. ఈ నా ఉభయవిధ ప్రకృతి నుండి జడ్చేతనాత్మకాలైన క్షేత్రక్షేత్రజ్ఞ రూపమైన సర్వభూతాలు జనిస్తున్నాయి అని గ్రహించు. జడ ప్రకృతి దేహరూపంలో పరిణతమై క్షేత్రం అవుతోంది. నా అంశైన చేతన ప్రకృతి భోక్తృరూపంలో దేహంలో ప్రవిష్టమై స్వకర్మచేత దేహాన్ని ధరిస్తూ జీవుడు అని అనబడుతోంది. ఈ 2 ప్రకృతులు నా నుండి కలిగినవే. కనుక నేను సప్రకృతికమైన సమస్త జగత్తుకు సృష్టి ప్రళయాలకు కారణభూతుణ్ణి. ధనంజయ! నాకంటే శ్రేష్ఠతరమైన జగత్కారణం వేరొకటి లేదు. దారానికి మణులవలే, తంతువుల పటంవలే ఈ జగత్తంతా కూడా ఆత్మభూతుడనైన నాయందు అనుగతమై నాచే ధరించబడుతోంది. కౌంతేయా! నీటిలోని రస తన్మాత్ర, చంద్రసూర్యులలో జ్యోతి, చతుర్వేదాలలో ఓంకారం, ఆకాశంలో శబ్దం, మనుష్యులలో పురుషకారం నేనే అయి ఉన్నాను. నేను పృథివియందు పవిత్ర గంధంగానూ, అగ్నియందు దీప్తిగానూ, జీవులందరిలోనూ ప్రాణవాయువుగానూ, వానప్రస్థాదులైన తపస్సులలో ద్వంద్వసహన రూపమైన తపశ్శక్తిగానూ విరాజిల్లుతున్నాను. అర్జునా! నన్ను స్థావర జంగమాలైన సకల భూతాలకు సనాతనమైన కారణంగా తెలుసుకో. నేను వివేకులైన వారిలో వివేకబుద్ధిని, తేజస్వంతులైన వారి తేజస్సును కూడా అయి ఉన్నాను.